నమస్కారం. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాల విశేషాలతో పాటు టాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది వాల్టి టీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. అక్కినేని త్రయం నటిస్తున్న మనం చిత్రం పూర్తిస్థాయి చిత్రీకరణ మొదలు కాబోతోంది. విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. శ్రియా, సమంత కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. అనూప్ రూబెన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ మాటలు అందిస్తున్నారు. నేటి నుంచి మనం చిత్రీకరణ ప్రారంభం కానుందని నాగార్జున చెప్పారు. ఎస్, చాలా 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 ఆనందంగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాగ చైతన్యతో స్టార్ట్ చేస్తున్నారు రేపు షూటింగ్. అండ్ నాది నేను జూలైలో స్టార్ట్ చేస్తాను. నాన్నగారు నేను జూలైలో ఎంటర్ అవుతాను. హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ కి కొదవలేదు. వాటిని సరైన రీతిలో వాడిన చిత్రాలన్నీ భారీ విజయాలు నమోదు చేశాయి. తాజాగా అదే కోవలో భారీ అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆఫ్టర్ ఎర్త్. నైట్ శ్యామరాన్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా తెలుగులో భూ ప్రపంచం పేరుతో నేటి నుంచి థియేటర్లో సందడి చేయనుంది. సంతోషంగా అక్కడ టైం స్పెండ్ చేశారండి. ఓకే. విమానం ప్రమాదానికి గురైంది. ఈ గ్రహంలో అన్ని కూడా మనుషుల్ని అంతం చేసేలా పరిణామక్రమం చెందాయి. ఈ సంవత్సరం సిద్ధం కండి. నా ఆయుధాన్ని తీసుకో. ఈ వేసవిలో మీకోసం అతిపెద్ద 1000 ఏళ్ల తర్వాత భూమి ఎలా ఉంటుంది? ఈ ఊహకు ప్రతిరూపమే ఆఫ్టర్ ఎర్త్ చిత్రం. మనుగడ సాగించలేని పరిస్థితుల మధ్య వేరే గ్రహానికి వెళ్లిపోయిన మానవజాతి 1000 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే, అప్పటికే ఇక్కడ ప్రమాదకరమైన జీవజాలం పెరిగిపోతే, ఓ చిన్న కుర్రాడు ఈ ప్రమాదాల్ని ఎదుర్కోవలసి వస్తే ఎలా ఉంటుంది? ఇన్ని ఊహలకు ప్రతిరూపమైన ఆఫ్టర్ ఎర్త్ భూ ప్రపంచం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదే భూమి. ఈ గ్రహం మీద మొదటిసారిగా అడుగుపెట్టిన మానవులు మనమే. దాదాపు 1000 సంవత్సరాల తరువాత ఈ గ్రహంలో అన్ని కూడా మనుషుల్ని అంతం చేసేలా పరిణామక్రమం చెందాయి. కిటాయ్, మనం ఎక్కడున్నామో తెలుసా? తెలీదు. ఇదే భూమి. సిద్ధం కండి. నా ఆయుధాన్ని తీసుకో. ఈ వేసవిలో అతిపెద్ద సాహసం మీకోసం ఎదురు చూస్తోంది. విల్ స్మిత్ మస్తిష్క మథనం నుంచి పుట్టుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ కి నైట్ శ్యామ్లన్ తెరకెక్కించాడు. ఈ ఇద్దరు కలిసి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. జెడెన్ స్మిత్, విల్ స్మిత్ ల నటనతో పాటు జేమ్స్ న్యూటన్ హోవర్డ్ సంగీతం ఆఫ్టర్ ఎర్త్ కి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా సగం బలం నటీనటుల ప్రతిభ సంగీతంలోనే ఉందని దర్శకుడు చెబుతున్నాడు. ప్రాణం తీసేసింది. సంతోషంగా అక్కడ టైం స్పెండ్ చేశారండి. ఓకే. విమానం ప్రమాదానికి గురైంది. ఈ గ్రహంలో అన్ని కూడా మనుషుల్ని అంతం చేసేలా పరిణామక్రమం చెందాయి. ఈ సంవత్సరం సిద్ధం కండి. నా ఆయుధాన్ని తీసుకో. ఈ వేసవిలో మీకోసం అతిపెద్ద సాహసం ఎదురు చూస్తోంది. ప్రాణం తీసేసింది. సినిమాలోని నటీనటులతో పాటు సాంకేతిక వర్గం చేత దర్శకుడు పని చేయించుకున్న తీరు భూప్రపంచం చిత్రానికి విజయాన్ని అందించడం ఖాయమన్నది విమర్శకుల మాట. ముఖ్యంగా ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ చక్కగా కుదిరాయని, ఆఫ్టర్ ఎర్త్ చిత్రానికి విజయం అందించడానికి ఈ ఒక్క అంశం చాలన్నది అందరి మాట.
ఈ సినిమాలో మానవ విలువలకు సైతం పెద్దపీట వేసినట్టు దర్శకుడు చెబుతున్నాడు. Everything on this planet has evolved to kill humans. Every single decision we make will be love or death. But if we are going to survive this, you must realize that fear is not real. It is a product of thoughts you create. And do not misunderstand me. Danger. తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన భూప్రపంచం సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తర అమెరికా, కొరియాలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతోంది. భారతీయ సినీ జనాల్ని సైతం విశేషంగా ఆకట్టుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ గ్రహం మీద మొదటిసారిగా అడుగుపెట్టిన మానవులు మనమే. దాదాపు 1000 సంవత్సరాల తరువాత ఈ గ్రహంలో అన్ని కూడా మనుషుల్ని అంతం చేసేలా పరిణామక్రమం చెందాయి. కిటాయ్, మనం ఎక్కడున్నామో తెలుసా? తెలీదు. ఇదే భూమి. సిద్ధం కండి. శ్రియ వేసిగా నటించిన చిత్రం పవిత్ర. నేటి రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా జనార్దన మహర్షి తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. అంగడి బొమ్మ ఆత్మకథ. మై ఫస్ట్ క్వశ్చన్, నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను? అదేనా? కానీ నేను ఇదే ప్రశ్న అడుగుతానని నువ్వెలా గెస్ చేసావు? 10 ఏళ్లుగా ప్రతి అడ్డమైన వాడు అడిగే ప్రశ్న ఇది. అసలు నువ్వు పవిత్ర ప్రాస్టిట్యూట్, వేశ్యవి. ఎవరు? నేనా? మరి మీరు? నేను మా దేహాన్ని అమ్మాను. మరి మీరు ఏకంగా దేశాన్ని అమ్ముతున్నారు. It's always nice to come back to Hyderabad. This time it's special for Pavitra. Pavitra is a film which is it's really close to my heart. I'm very grateful to Janardhan Maharishi Garu to write this film. It's a film we all have worked really hard and we all believe in it. And the best part of the film is the way he's ended the film in a sensitive way. And the film has a really sensitive topic. It's talking about what a lady feels inside her heart, what she goes through, her journey. It's so perfect. It's so well told that I remember the first time I heard the script and asked him, "Do you know any Pavitra yourself?" And he said, "No, I just created it in my head." I hope you all love the film as much as we all enjoyed shooting for it. రోజుకి 1,00,000 తీసుకుంటుంది. 1,00,000 నాకు కూడానా? మీకేంటి సార్? ఎమ్మెల్యేగా మగాడేగా తిరిపోయింది సార్. ఎంత విన్నా 1,00,000 ఏంట్రా సార్? అంతకన్నా తక్కువైతే నాలంటోడు కూడా వెళ్తాడు కదా సార్. సెక్యూరిటీ ఉందా? వచ్చేవాళ్ళు మీలాంటి పెద్ద తలలే కదా. మీ సెక్యూరిటీలో మీరెలాగూ ఉంటారుగా. ఈ టీవీ ఛానల్స్ కి, పత్రికల వాళ్ళకి తెలిస్తే మీరెలా తప్పించుకుంటున్నారో మేము అలాగే. పక్కా ప్రొఫెషనల్. మీకంటేనా? ఇది కథగా ఒక వేశ్య పాత్ర అయినా ఒక ఆడదాని అంతర్మదనం, సొసైటీలో ఆవిడ పడుతున్న స్ట్రగుల్, సో వాటికి మిగిలిన ఇంపార్టెంట్ క్యారెక్టర్లకి తనకి మధ్య ఉన్న సంఘర్షణ, ఇవన్నిటిని సినిమాలో చాలా తమాషగా మేము క్రియేట్ చేసాం. ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక డిఫరెంట్ టెక్నిక్ని వాడటం జరిగింది ఈ సినిమాలో. అదేంటంటే ప్రిన్సిపల్ క్యారెక్టర్ తను ఎప్పుడైనా మానసిక క్షోభను అనుభవించినప్పుడు ఆవిడ యొక్క డార్క్ షాడోని బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తే ఆవిడ మాత్రం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ఎంటర్ ఫిల్మ్ కలర్లో ఉంటుంది. అలాగే ఆవిడ సొసైటీ పట్ల రెబల్ అయ్యి ఒక ప్రతిఘటిస్తున్నప్పుడు సొసైటీ మొత్తం కలర్లో, బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, తన కలర్లో ఉంటుంది. ఈ టెక్నిక్ని సినిమాలో మొట్టమొదటిసారిగా మేము, అంటే నాకు తెలిసి ఇంట్రడ్యూస్ చేసామని నేను అన్నగానే పెద్ద బోధం, కానీ ఈ సినిమాలో మ్యాక్సిమం ఈ టెక్నిక్ని ఎక్స్ప్లైట్ చేసాం. సో ఇది డెఫినెట్గా ఆడిటోరియాన్ని థ్రిల్ ఫీల్ చేస్తుంది. సో రేపు 7వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని, డెఫినెట్గా దీన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బతికెంత అప్పుడే నీ గతాన్ని మర్చిపోయావా? విని
నేను గతంలో ఏ కాలేజ్ నుంచి వచ్చానో దానికి ప్రిన్సిపల్వి నువ్వు. ఇదే మన దేశంలో ఉన్న గొప్పతనం. పెంటని సెంటులా రాసుకుంటారు ఈ జనం. వాళ్ళ పళ్ళు రాళ్ళగొట్టుకోవడానికి మనల్ని రాళ్లుగా ఎన్నుకుంటారు. ఏంటి మాకే మెసేజ్లు ఇస్తున్నావు? సుధీర్ బాబు నందిత జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం విడుదలకు సిద్ధమైంది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రభాకర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నేటి నుంచి థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు నందిత చెప్పిన ప్రేమ కథా చిత్రం విశేషాలు చూద్దాం పదండి. ప్రేమ, లవ్, ఇష్క్, కాదల్, మెహబత్ పేరు ఏదైనా ప్రేమ కథా చిత్రాలు ఎన్నో వచ్చినా తమ ప్రేమ కథా చిత్రం వాటన్నింటికంటే భిన్నంగా ఉంటుందంటున్నారు ప్రేమ కథా చిత్రం జోడి నందిత, సుధీర్. ఇప్పుడు వాళ్ళిద్దరు మనతో పాటున్నారు. వాళ్ళ ప్రేమ కథా చిత్రం గురించి వాడేమంటారో వాడి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ నందిత, హాయ్ సుధీర్. మీ ప్రేమ కథా చిత్రం అంటే మీ ఇద్దరికి రెండో చిత్రం ఇది. మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుందండి. అంటే ఫస్ట్ మూవీలో పాస్ మార్క్స్ వేయించుకున్నాం ఇద్దరం. సో ఈ మూవీలో కూడా పాస్ మార్క్స్ వేయించుకుంటామని కాన్ఫిడెన్స్గా ఉంది. మీరు? చాలా ఎక్సైటెడ్గా ఉంది. వెరీ నర్వస్, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది రిలీజ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సుధీర్, SMS తర్వాత మీరు మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్ అంటే ఫస్ట్ సినిమాలో డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఓకే అన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో మీకు ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది? ఎలా ప్రేక్షకులు ఎలాంటి ఏ ఎలిమెంట్స్ మీకు ప్రేక్షకులు బాగా నచ్చుతాయి మీ క్యారెక్టర్లో? అంటే ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చేప్పటికి కథే ఫైట్స్, కథే డ్యాన్స్, మొత్తం కథ ఇంపార్టెంట్. ఒక హీరోయిజం ఉన్న హీరోలో కాకుండా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక నటుడిగా కథకి ఎంత జస్టిస్ చేయాలో ఆ రకంగా చేశాను ఈ సినిమాలో. ఒక క్యారెక్టర్లోనే కనిపిస్తాను ఈ మూవీలో. అంటే చాలా సెటిల్గా ఉంటుంది కంపేర్ టు SMS-కి దీనికి చూస్తే కనుక SMS-లో ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో ఏం చేసినా నడుస్తుంది, కూర్చొని మాట్లాడచ్చు, నుంచొని మాట్లాడచ్చు, ఏం చేసినా సరే నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని బౌండరీస్ ఉన్నాయి, ఆ బౌండరీస్ దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఫస్ట్లోనే మూవీ స్టార్టింగ్లోనే ఒక లాక్ ఉంటుంది, ఒక సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉంది క్యాండిడేట్ హీరో, అలాగే హీరోయిన్ కూడా. సో ఒక చిన్న బౌండరీస్ ఉన్నాయి. సో సెటిల్గానే ఉంటుంది. కామెడీ చేసినా సరే ఒక సెటిల్గా చేస్తాను. సో కాబట్టి కామెడీ పండించాలి. సో అట్లా ఉంటుంది అనమాట. మీ క్యారెక్టర్ గురించి? యాక్చువల్లీ ఎవ్రీ క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, దే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ. సో ఎవ్రీ క్యారెక్టర్ క్యారీస్ ద స్టోరీ ఆన్ ద షోల్డర్స్. సో ఇట్స్ యాజ్ ఇంపార్టెంట్. నా క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ మోర్ లైక్ క్వైట్ 2 డైమెన్షనల్. మీ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఊహ తెలియకుండా పుట్టాం, ఊహ తెలియకుండా చస్తాం, కానీ మనం మాత్రం స్పెషల్. ఊహ తెలిసి చచ్చిపోతున్నాం. నందు చాలా హ్యాపీగా ఉంది కదరా? మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా నీలాగే. కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నైస్ డెత్. పొద్దున్నే జోకులు వేస్తావేంట్రా? ఫస్ట్ పిక్చర్కి సెకండ్ పిక్చర్కి అంటే మీలో మీరు గమనించుకున్న మార్పులు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి, ఫస్ట్ పిక్చర్కి సెకండ్ పిక్చర్కి మీలో వచ్చిన మార్పులు? నాకు మెయిన్ వాయిస్ ఉంది. వాయిస్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనుకుంటున్నాను. అండ్ స్పాంటనిటీకి బాగా అలవాటు. ఇంత ముందులో నేను వర్క్ చేసిన డైరెక్టర్ అంటే ముందులో నాకు డైలాగ్ పోసిన ఆల్మోస్ట్ 1 month 2 months బిఫోరే నాకు ఇచ్చేసేవాళ్ళు. సో నేను అది షూట్ చేసుకొని కరెక్షన్స్ చేసుకొని సో వాళ్ళకి చూపించి ఓకే కొద్దిగా బెటర్మెంట్ ఇలా చేద్దామని చెప్పి. సో ఈవెన్ సెట్స్ బిఫోరే నాకు ఒక 10 days బిఫోర్ నా దగ్గర ఉంటారు షూట్ సీన్ మొత్తం నేను షూట్ చేసుకొని. కాకపోతే ఇక్కడ మారుతి గారి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఆన్ ది స్పాట్ ఇస్తారు డైలాగ్స్ కానీ ఏదైనా, అక్కడే ఇంప్రూవైజేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ షార్ట్ పెట్టేసి డైలాగ్స్ ఇస్తారు. సో అలా కొత్తగా ఒక 1/2 hour టైంలోనే క్యారెక్టర్ని ఎలా స్టడీ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నేర్చుకున్నాను ఈ సినిమాలో. మీ ఇద్దరు మధ్యలో వర్క్ చేసినప్పుడు సుధీర్ బాబు యాక్ట్ చేసేటప్పుడు మీరేం గమనించారు? సుధీర్ బాబు చాలా పేషెంట్గా, రిజర్వ్డ్గా, కామ్గా ఉంటారు యాక్చువల్లీ. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్. ఈజ్ మై సెకండ్ హీరో. సో I don't know much, but still, since he's my second hero, it's been an amazing time working with him. It was very easy for me, ఎందుకంటే నాకు కొన్ని వర్డ్స్ కొన్ని డైలాగ్స్లో అర్థం అవ్వవు. సో షార్ట్ చేసేటప్పుడు I used to ask him,
what does this mean? What does this mean? So he used to help a lot, and seeing him, I learned a lot of patience on set and a dedication. Ela chupistaro. సో మీరు మీ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ నందితలో మీరు ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు నందితలో గమనించిన మార్పులు అంటే మార్పులు ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం కాబట్టి బట్ ఐ కెన్ టెల్ యూ వాట్ షీ ఈజ్. తన దగ్గర ఏముందంటే ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు కొందరు ఏం పర్ఫామ్ చేస్తే కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, అన్యాచురల్గా ఉంటుంది. జనరల్గా హీరోయిన్స్లో కొద్దిగా అది ఉంటుంది. కొద్దిగా బేసికలీ కొద్దిగా నార్త్ నుంచి రావడం వలన వాళ్ళకి తెలుగు నేటివి ఐ మీన్ ట్రెడిషనల్ ఎక్స్ప్రెషన్స్ రావు. సో దీనికి తెలుగు ఉండడం వలన కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. తను ఏం చేసినా సరే కరెక్ట్గానే సూట్ అయింది, కరెక్ట్గా సెట్ అయింది, ఏదో అతికిచ్చి పెట్టినట్టుగా ఉండదు. సో ఐ మీన్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మూవీలో వచ్చి మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ అరౌండ్ హర్. సో తన సెకండ్ ఫిల్మ్లోనే ఇంత పెద్ద ఐ మీన్ స్ట్రాంగ్ రోల్ జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్కి వస్తుంది ఇట్లా ఈ టైప్ ఆఫ్ రోల్స్. సెకండ్ ఫిల్మ్లోనే ఈ ఛాన్స్ వచ్చి దాన్ని అంత బాగా చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా అమ్మాయి కొద్ది క్లోజ్గా మూవ్ అయితే అది లవ్ అని ఫీల్ అయిపోయానా? నీ క్యారెక్టర్ అంత వీకా? ఎలాగూ చచ్చిపోతున్నావు, పోయే ముందు ఆ సుఖం కూడా అనుభవించి చచ్చిపో. ఏ సుఖం? చేయాల్సినవన్నీ చేసి ఎస్కేప్ అవుతున్నా మెల్లగా. ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటే మారుతి టాకీస్లో మారుతి బ్యానర్లో అంతకుముందు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి డైరెక్టర్గా పనిచేశారు. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఇద్దరు? చాలా బాగుందండి. అంటే ఒక కెమెరామెన్ డైరెక్టర్గా మారి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో ఇంతకుముందు మనం చూసాం. సో ఈ ఫిల్మ్ కూడా అదే జోనర్లోకి వెళ్తుంది. ఆయన దగ్గర ఒకటి ఏంటంటే ఎనర్జీ వైజ్ చూస్తే టీం అందరిలో హైయెస్ట్ ఎనర్జీ ఆయనకే ఉంటుంది, డెఫినెట్గా డౌట్ లేకుండా. సైమల్టేనియస్గా ఒక విషయం చెప్పాలి మీకు, సైమల్టేనియస్గా ఈ సినిమా షూట్ అయ్యేప్పుడు వేరే సినిమా కూడా షూట్ చేస్తున్నారు కెమెరామెన్గా. సో మార్నింగ్ అది షూట్ చేసేవాళ్ళు, నైట్ మా షూట్ చేసేవాళ్ళు. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళది, నైట్ మాది. సో అలా ఎవ్రీడే అలా షూట్ చేస్తూ ఆల్మోస్ట్ 3 days ఒకసారి పడుకుంటూ ఉండేవాళ్ళు. అది ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ టైం మొత్తం అలాగే చేశారు. సో అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి ఏంటంటే కెమెరా డైరెక్షన్ రెండు ఉన్నా మారుతి గారు ఉన్నారు ఆయనకి సపోర్ట్. ఇక్కడికి వచ్చేటప్పుడు లక్కీగా మారుతి గారు ఎవ్రీడే ఎవ్రీ ఫ్రేము ఎవ్రీ షాట్ అప్పుడు ఉన్నారు అక్కడ సెట్స్లో. మాకు కూడా వచ్చి ఐ మీన్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేంత మారుతి గారే చేసేవాళ్ళు. ఈ సినిమా విషయానికి వస్తే ఏమేమి హైలైట్స్ ఉంటాయి? మీ ఇద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కావచ్చు, లేదా ఓవరాల్గా సినిమాలో ఏమేమి ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు ఏమేమి ఉన్నాయి? చెప్పినట్టే ఫన్ ఫియర్ అని, దాని మీద ఫన్ ఫియర్ రొమాన్స్ అని. ఫన్ అంటే మీరు నవ్వలేనంత, ఫియర్ అంటే మీరు భయపడేంత, రొమాన్స్ అంటే మేము చేసినంత మీరు చూసినంత. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఎంతవరకు అంటే మీరు అనుకున్న స్థాయిలో, మీరు ఆశించిన స్థాయిలో ఎంతవరకు కరెక్ట్ అవుతుందంట? డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడేంటంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఎట్లా అంటే కొత్తదనం ఏదో వచ్చినా సరే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తారు, అది డౌటే లేదు. సో ఒక కొత్త లవ్ స్టోరీని ఇలా కూడా అల్లొచ్చా అనేది అనిపిస్తుంది, ఒక కామెడీని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చా అనిపిస్తుంది జనాలకి. సో ఇట్లా కొత్తదనాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే తెలుగు ఆడియన్స్ 100% దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సుధీర్ బాబు, థ్యాంక్ యూ నందిత. ఇవ్వండి ప్రేమ కథా చిత్రం జోడి నందిత సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. కెమెరామెన్ దాసు మల్లికార్జున్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కానీ టచ్ చేస్తే టార్చర్ మామూలుగా ఉంటుంది. ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కలు కొట్టేట్టు కొట్టేసిందన్న. అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. కొత్త నటులతో తెరకెక్కిన చిత్రం థియేటర్లో ఆ నలుగురు. మ్యాట్రిక్స్ మీడియా వర్క్స్ పతాకంపై సాయి కిరణ్ నిర్మించిన ఈ సినిమాను శ్రీనివాసరాజు తెరకెక్కించాడు. సస్పెన్స్ హారర్ గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది. నా పేరు శ్రీనివాసరాజు, థియేటర్లో సినిమా డైరెక్టర్ని. ఈ థియేటర్లోని మూవీ ఒక హారర్, ఒక థ్రిల్లర్, ఒక రెండింటిని మిక్స్ చేసిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో ఇదేంటంటే ఒకే జానర్ని కాకుండా ఎవరైనా సస్పెన్స్ మూవీ అని కాదంటే ఒక హారర్ మూవీకి సపరేట్ ఉంటారు, థ్రిల్లర్ మూవీకి సపరేట్ జానర్స్ ఉంటారు. 2 జానర్లని కలిపి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ప్రజెంట్ చేసిన సినిమా అండి ఇది. సో థియేటర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే.
ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. కానీ కాన్సెప్ట్ అనేది కొత్త తీసుకుని నార్మల్గా రొటీన్ ఆడియన్కి కమర్షియల్ వేలో ఒక పాత ఆడియన్, ఒక నార్మల్ ఆడియన్ కూడా నచ్చేటట్టు చేసిన సినిమా. నా పేరు వరుణ బిషయ్. నేను థియేటర్లో వన్ ఆఫ్ ద లీడ్ ప్లే చేస్తున్నాను. థియేటర్లో నా క్యారెక్టర్ పేరు కూడా వరుణే. దీనిలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక రిచ్ స్పాయిల్డ్ బ్రాడ్ క్యారెక్టర్. డైరెక్టర్ వర్క్ బాగుందండి. మా కోఆర్డినేషన్ కోఆర్టర్స్ కూడా చాలా బాగుంది. మాకు ముందే వర్క్షాప్ జరిగాయి. సో మా సెట్స్ మీద అందరం కూడా వెరీ జోవియల్గా, ర్యాప్ కూడా అంతా బాగా బిల్డ్ అయింది. సో కలిసి వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్టర్ కూడా చాలా లైక్ అంత కేర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంపేషెంట్గా చూడకుండా మాకు ఎన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా పేషెంట్గా మాతోటి ఉన్నారు. నా పేరు శ్రీకాంత్ రాఘవ. క్యారెక్టర్ కూడా వచ్చేసి శ్రీకాంత్ రాఘవ అనే ఉంటుంది, శ్రీకాంత్. సో నా క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ మిక్సింగ్ ఆఫ్ 2 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి ప్లే బాయ్ టైప్ అండ్ ఒకటి బెట్టింగ్స్ వేసే మాస్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది. సస్పెన్స్ కథాంశంతో రూపుముతున్న చిత్రం మండోదరి. తెలుగువారి సినిమా బ్యానర్పై పిడుగు సుబ్బారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంతన్ తెరకెక్కిస్తున్నాడు. విజయేంద్ర టాండెల్, సమత జంటగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో విడుదలైంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేను నా సినిమా జీవితాన్ని జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశా. ఎన్నోసార్లు ఆయన ప్రొఫెషన్ మీద ఉన్న ఆఫీసులో వెళ్ళి వేషాలు అడిగేవాడు సుబ్బారావు రూపీజంటే. ఆయన మనసున్న మనిషికి ఎక్కడంటే ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్ వచ్చి నేను వేషం అడిగితే, బ్రదర్ ముందు నువ్వు రా, ఎక్కడి నుంచో వచ్చావు, ముందు కాఫీ తాగేళ్ళు టిఫిన్ చేసేళ్ళని ఆ ఆఫీసులో టిఫిన్ కాపించిన మహానుభావుడు, మంచి మనసు. అప్పుడు మేము ఏమనుకుంటామండి, ఆకలేసినప్పుడు అన్నం పెట్టినాడే గొప్పోడు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టాడే గొప్పోడు. ఆ రోజుల్లో మాలా జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఎంతో మంది ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, ఎలాంటి మేనేజర్లు ఉన్నప్పుడు మాకెంత ఆనందం. మిత్రమా, ఆనాడు మాలాంటి వాళ్ళందరూ కూడా మీరు చల్లగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని 100 దీవించాలని మేమేం కోరుకున్నామో ఆ దీవిని టుడే యు బికమ్ ప్రొడ్యూసర్. మీ సినిమా దీంతో ఆరంభం, అంతం కాకూడదు. ఇంకా చాలా సినిమాలు తీయాలి. తెలుగు చలచిత్ర పరిశ్రమలో మీకంటూ స్థానాన్ని ఏర్పరచుకోవాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.